మాయావాదుల యొక్క స్థితి వేరు. మాయావాది సన్యాసులు భగవంతుణ్ణి ఎలా చూస్తారు అంటే, సో మాయతో ఏర్పడిందని చెప్పి చూస్తారు వాళ్ళు. అంతకన్నా ముందర తత్వమసి. సో వాళ్ళు అభేదాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తారు. స్వయంగా మనమే ఆ పరంతత్వం, నారాయణుడు పరంతత్వం అని చెప్పి ప్రాథమికంగా వాళ్ళు భావిస్తారు. కానీ ఆ నారాయణుడి వెనక కూడా ఏముందంటారు వాళ్ళు? బ్రహ్మతత్వం ఉంది. ఆ బ్రహ్మతత్వం విద్య పైన ప్రతిబింబించటం వలన ఏర్పడిందే ఈ నారాయణుడు. కాబట్టి ఈ నారాయణుడికి కూడా మూలం ఆ బ్రహ్మతత్వమే. కాబట్టి ఆ బ్రహ్మలో లీనమవటం కోసం నేను మొదట నారాయణుని ఉపాసిస్తాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నారాయణుడు కూడా వదిలేసి నేను బ్రహ్మలో లీనమైపోతాను. కాబట్టి అతను ఏమనుకుంటాడు? ఫస్ట్ నేనే నారాయణుడి అనుకుంటాడు ఫస్ట్ ప్రాథమికంగా. ఆ తర్వాత నేను నారాయణుడు కూడా కాదు. ఎందుకంటే నారాయణుడు కూడా మాయతోనే ఏర్పడ్డాడు. ఆయన కూడా విద్య పైన ప్రతిబింబించినటువంటి ప్రతిబింబమే అది. కాబట్టి దాన్ని కూడా నేను వదిలేసి ఆ ప్రతిబింబానికి కారణమైనటువంటి ఏదైతే బ్రహ్మతత్వం ఉందో అదే నేను అని చెప్పి భావిస్తూ నేనే బ్రహ్మను అని అంటాడు. ఇది మాయావాదులు చేసే పని.